హాయ్. ప్రస్తుతం తెలంగాణలో ప్రభుత్వం ఏ విధంగా నడుస్తుందంటారు? ప్రస్తుతం తెలంగాణలో ప్రభుత్వం ప్రజాప్రభుత్వం నడుస్తుంది. సంక్షేమ పథకాలు 6 గ్యారంటీస్ ఒకదాని వెంబడి ఒకదాడి చేసుకుంటూ సీఎం రేవంత్ రెడ్డి గారు ముందుకు పోతున్నారు. అట్నే మంత్రివర్గం కూడా ముందుకు వెళ్తుంది. గత ప్రభుత్వంతో పోల్చుకుంటే ఈ ప్రభుత్వంలో దళిత బంధు అనేది ఇవ్వలేదు కదా. దళిత బంధు అని మీరు ఎట్లా అంటారంటే, దళిత బంధు ఇచ్చింది ఎవరికి? దళిత బంధు ఇచ్చింది వాళ్ళ పార్టీలో ఉన్న కార్యకర్తలకే దళిత బంధు ఇచ్చింది. ఇప్పుడు సపోజ్ మా విలేజ్ లో తీసుకున్నాం. మా విలేజ్ లో 3 దళిత బంధు వచ్చినాయి. 3 దళిత బంధులో ఎవరికి ఇవ్వాలి? ఎస్సీలో గరీబులకు ఇవ్వాలి. గరీబులకు ఇవ్వక వాళ్ళ నాయకులే, వాళ్ళ పార్టీ నాయకులే 3 తీసుకున్నారు. సో ఇప్పుడు అదే విధంగా చూస్తే గత ప్రభుత్వంలో మనకి ఇంకా చాలా విధాలైన పథకాలు, డెవలప్మెంట్లు, ఫ్లైఓవర్స్ ఇవన్నీ వచ్చాయి కదా. మరి ప్రస్తుతం ఏం చేసిండు గత ప్రభుత్వంలో? కాళేశ్వరం కట్టి కూలిపోయా. రైతు బంధు వేల కోట్ల రైతు బంధు ఇస్తుంది. మధ్యతరగతి కుటుంబాలు పట్టించుకోకపోతే లాస్ట్ మూమెంట్ లో దళిత బంధు అని పెట్టి వాళ్ళ పార్టీ కార్యకర్తలను మేలు చేసుకుంటే, బీసీ బంధు అని పెడితే ఒకరికి ఇత్తివి విలేజ్ పేరిట. ఏమి ఇచ్చిన పథకాలు ఏది లేదు. కాంగ్రెస్ పార్టీ ప్రజల సంక్షేమం కొరకే పోరాడుతుంది, ప్రజల కొరకే ముందుకు పోతుంది. అంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి కరెంట్ కట్లు ఎక్కువ అవుతున్నాయి. 6 గ్యారంటీలలో ఫ్రీ బస్ అయితే అది పెట్టడం ద్వారా మహిళలకు చాలా ఇబ్బందికరంగా మారింది. రష్ ఎక్కువ అవుతుంది అంటున్నారు కదా. రష్ ఎక్కువైందంటే అదేమంతా తప్పుడు ప్రచారం. అది మీరు మీడియా వాళ్ళు కూడా ఆలోచించాలి. అది మహిళలు వ్యక్తిగతంగా వాళ్ళు టూర్ వెళ్ళినప్పుడు, ఏదైనా అవసరాలకు వెళ్ళినప్పుడు తప్ప ఎక్కడ ఏ ఇబ్బంది లేదు. మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి సీఎం సార్, పొన్నం ప్రభాకర్ సార్ రవాణా శాఖ మంత్రి కొత్తగా 2,000 నుంచి 3,000 బస్సులు ఎక్కువగా కొంటున్నారు. ప్రతి డిపోకు 3-4 బస్సులు ఇవ్వడం జరుగుతుంది. మహిళలకు ఎటువంటి ఇబ్బంది ఏం లేదు. మహిళలు సంతోషంగా జర్నీ చేయడం జరుగుతుంది.